గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ రోజుల్లో ఇల్లు మారటం అంటే కేవలం సామాన్లు సర్దుకోవటమే కాదు, కొత్త బాధ్యతను నెత్తి మీద వేసుకోవటమే అవుతుంది. ఇప్పుడు అద్దెకి దిగిన ఇంట్లో అర్ధరాత్రి ట్యాప్ లీక్ అయినా లేదా గోడకి పగుళ్ళు వచ్చినా ఎవరిది బాధ్యత? ఎవరు దీన్ని భరించాలి? యజమానియా లేకపోతే టెనెంటా? వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికైతే ఇప్పుడు కొత్తగా లా వచ్చి చెక్ పెట్టింది. దాన్నే మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 అంటాం. దీనిలో రూల్స్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది తెలిస్తే ఇంటి యజమానిది ఎప్పుడు బాధ్యత ఉంటుంది, అలాగే టెనెంట్ది ఏ సందర్భాల్లో బాధ్యత ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచటం ఇద్దరి బాధ్యత. అయితే మేజర్ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ అంతా కూడా యజమానిదే. ఒకవేళ ఓనర్ ఆ పనులు చేయనని మారం చేస్తే టెనెంట్ ఆ రిపేర్లు అన్ని తనే చేసుకోవచ్చు. ఆ ఖర్చుని నెలవారీ అద్దెలోంచి డిడక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే ఆ తగ్గింపు నెలకి 50% మించి అద్దెలో 50% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఇల్లు అసలు ఉండటానికి పనికిరాదు అంటే 15 రోజులు నోటీస్ ఇచ్చి టెనెంట్ ఖాళీ చేసుకోవచ్చు. అలాగే టెనెంట్ ఏం చేయాలి? అద్దె ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ఇంటిని వాడేస్తానంటే కుదరదు. కావాలని కానీ నిర్లక్ష్యంగా కానీ ఇంటిని పాడు చేయకూడదు. ఏదైనా డ్యామేజ్ జరిగితే వెంటనే ఓనర్కి లిఖితపూర్వకంగా చెప్పాలి. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటం టెనెంట్ డ్యూటీ. అలాగే ఒకవేళ టెనెంట్ చేయాల్సిన రిపేర్ చేయకపోతే ఓనరే ఆ పని చేసి ఆ ఖర్చును సెక్యూరిటీ డిపాజిట్ నుంచి కట్ చేసుకుంటారు. ఆ ఖర్చు డిపాజిట్ కంటే ఎక్కువైతే నోటీస్ అందించిన నెల రోజుల్లో టెనెంట్ దాన్ని చెల్లించాలి. అలాగే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివి వస్తే, వరదలు కానీ, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు వీటన్నిటి వల్ల ఇల్లు దెబ్బతింటే అప్పుడు మళ్ళీ ఇల్లు బాగుపడే వరకు ఓనర్ రెంట్ అడగకూడదు. ఒకవేళ ఆ ఇల్లు ఇక రిపేర్ చేయలేనంతగా పాడైపోతే అడ్వాన్స్ రెంట్, సెక్యూరిటీ డిపాజిట్ నోటీస్ ముగిసిన 15 రోజుల్లో చెల్లించాలి. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలకు మాత్రం ఎవరు కూడా ఆ అద్దెకుండే అతను బాధ్యత తీసుకోనక్కర్లేదు. ఇలా టెనెంట్ రూల్స్ మోడల్ టెనెన్సీ యాక్ట్స్ 2021 అనేది మధ్య రిలీజ్ చేశారు. దాన్ని కనుక మనం చదివితే క్షుణ్ణంగా అసలు ఓనర్ ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాగే ఎలాంటి పరిస్థితుల్లో టెనెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఉంది. సో అవి ఒకసారి చూసుకోండి. ఎవరైనా రెంట్కి ఉండేవాళ్ళు కానీ అలాగే ఓనర్స్ కానీ ఒకసారి ఆ రూల్స్ అవి చూసుకుంటే దాని ప్రకారం ఫాలో అయితే ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా ఇంట్లో గౌరవప్రదంగా ఉండొచ్చు. సో ఇండ్లు బాగా చూసుకోవటం అనేది అటు ఓనర్కి ఎంత ఇంపార్టెంట్, ఇటు టెనెంట్కి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఆ ఇల్లుని బాగా చూసుకుంటే ఇద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.